ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు నా వందనములు. మనమందరం ఈ లోకంలో ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని కోరుకుంటాం. కానీ నిజమైన దీర్ఘాయువుకు రహస్యం ఎక్కడుంది? డబ్బులోనా, ఆరోగ్యం కాపాడుకోవడంలోనా, లేదా టాబ్లెట్స్లోనా? కాదు. ఈరోజు దేవుని వాక్యం మనకు చెప్తుంది, నిజమైన దీర్ఘాయువుకు రహస్యం దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడంలో ఉంది అని. ఈరోజు దేవుని వాగ్దానము సామెతల గ్రంథము 10వ అధ్యాయం 27వ వచనము. సామెతల గ్రంథము 10వ అధ్యాయం 27వ వచనం వాక్యం ఇలా ఉంది: యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువుకు కారణము, భక్తిహీనుల ఆయుష్ తక్కువైపోవును అని. ఈ వాక్యం వినగానే మనకు వచ్చే ఫస్ట్ డౌట్, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం అంటే ఏమిటి అని. అంటే మొదటిగా దేవుని గౌరవించడం. దేవుని భయభక్తులు కలిగిన వాడు ఎల్లప్పుడూ దేవుడు తన జీవితం మొత్తాన్ని చూస్తున్నాడని గుర్తుంచుకుంటాడు. తన మాటల్లోనూ, తన పనుల్లోనూ, తన ఆలోచనలో కూడా దేవుడు చూస్తున్నాడని భయభక్తులతో జీవిస్తాడు. మనం కూడా అలాగే జీవించాలి. మనం ఆయనను గౌరవిస్తే ఆయన కూడా మనల్ని గౌరవిస్తాడు. 1 సమూయేలు 2వ అధ్యాయం 30వ వచనం ఉంది కదా, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచెదను అని. మనం ఆయనకు నచ్చేలా ఆయన ఆజ్ఞల ప్రకారమే జీవించాలి. దేవుని భయభక్తులు కలిగిన వారు తన జీవితాన్ని ఆయన వాక్యానికి అనుగుణంగా నడిపిస్తారు. బైబిల్ మనకు చూపించిన మార్గం ఏంటంటే సత్యంలో నడవడం, పాపాన్ని విడిచిపెట్టడం, పవిత్రతలో ఉండడం. ఇవన్నీ దేవుని భయభక్తులకు ఫలితాలన్నమాట. కీర్తనల గ్రంథము 112వ అధ్యాయం 1వ వచనం ఇలా ఉంది: యెహోవా యందు భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించేవాడు ధన్యుడు అని. కాబట్టి మనం ఆయన ఆజ్ఞలకు నచ్చే విధంగా మనం జీవించాలి. ఒకవేళ దేవుని ఆజ్ఞలను పట్టించుకోకపోతే ఏమవుతుందంటే, మనుషుడు తనకి ఇష్టం వచ్చినట్టు జీవిస్తే అది మొదట స్వేచ్ఛలా అనిపిస్తుంది, కానీ చివరికి పాపానికి బానిస అవుతాడు. ఉదాహరణకి ఇజ్రాయెలు దేవుని ఆజ్ఞలను పట్టించుకోకుండా వాళ్ళకి నచ్చినట్టు ఉన్నప్పుడు వారి జీవితాలు శాపగ్రస్తమయ్యాయి. దేవుని భయం లేని జీవితం అర్థం లేని జీవితం అవుతుంది. బయటకు ఆనందంగా కనిపించిన లోపల ఖాళీగా ఉంటుంది. అదే దేవుని భయంతో జీవిస్తే దేవుడు మనకు ఆయుష్ను పొడిగిస్తాడు. దేవుడు మన జీవితాన్ని అన్ని విధాలుగా ఆశీర్వదిస్తాడు. అది మానసికంగా కావచ్చు, శారీరకంగా కావచ్చు, ఆత్మీయంగా కావచ్చు, అన్ని మన జీవితాల్లో ఉంటాయి. దేవుని భయంతో నడిచిన దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోలను దేవుడు రక్షించి ఉన్నత స్థానంలో నిలబెట్టాడు. కాబట్టి దేవుని భయభక్తులు కలిగి జీవించడం అంటే ఆయనను గౌరవించడం, ఆయన ఆజ్ఞల ప్రకారం నడవడం, లోక పాపాలకు లోను కాకుండా పవిత్రంగా ఉండడం. అలా జీవిస్తే దేవుడు మన దినములను పొడిగించి మన జీవితాన్ని ఉన్నతమైన స్థానంలో నిలబెడతాడు. దీనికి ఒక గొప్ప ఉదాహరణ మోషే స్వయంగా చెప్పాడు, మనిషిని ఆయుష్ కాలము 70 సంవత్సరములు, అధిక బలం ఉంటూ 80 సంవత్సరములని. కానీ మోషే మాత్రం 120 సంవత్సరాలు జీవించాడు. ఎందుకంటే అతను తన జీవితం మొత్తాన్ని దేవుని సేవకు అర్పించాడు. 40 సంవత్సరాల ఐగుప్తులో తన తల్లి ద్వారా దేవుని గురించి వింటూ పెరిగాడు. తర్వాత 40 సంవత్సరంలో అరణ్యంలో కాపరిగా ఉన్న దేవుడు నన్ను ఎప్పుడెప్పుడు పిలుస్తాడా అని తలుచుకుంటూ ఉన్నాడు. చివరి 40 సంవత్సరములు దేవుని ప్రజలను వాగ్దాన భూమి వైపు నడిపించాడు. అతను ఎప్పుడు నా జీవితం అంతా ఇలా అయిపోయింది, దేవుని పని చేయలేకపోతున్నానని దుఃఖంలో ఉండేవాడు. అతను దేవుని పట్ల ప్రేమ, విశ్వాసం, భయభక్తులు కలిగి జీవించాడు. అందుకే దేవుడు అతనికి దీర్ఘాయుష్నిచ్చాడు. చివరి వరకు బలంగా ఉండేలా, దేవుని పని చేస్తూ ఉండేలా ఆశీర్వదించాడు. కాబట్టి మనము మోషేలాగా దేవుని భయభక్తులు కలిగి ఉంటే ఆయన మన దినంలోని పొడిగిస్తాడు, మన జీవితాన్ని ఉన్నతమైన స్థానంలో నిలబెడతాడు. ఈ వాగ్దానాన్ని మన జీవితానికి ఎలా తీసుకోవాలంటే, మొదటిగా దేవుని భయభక్తులతో నడుచుకోవాలి. రెండోదిగా మన జీవితం అంతా ఆయన సేవకు అర్పించాలి. మూడోదిగా నిరాశతో కాకుండా విశ్వాసంతో ముందుకు సాగాలి. నాలుగోదిగా దేవుని ఆజ్ఞలను గౌరవిస్తూ ఆయన వాక్యంలో జీవించాలి. దేవుని పట్ల ప్రేమ, విశ్వాసం, భయభక్తులు కలిగిన జీవితమే దీర్ఘాయువుకు రహస్యమని గుర్తించాలి. ఈ వాగ్దానాన్ని మనం స్వతంత్రించలాగున మనం ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మికిలిగా ప్రేమించిన ప్రియా పరలోకపు తండ్రి, నీకే కృతజ్ఞతాస్తుతిలో వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఈరోజు నీవు మాకు నేర్పిన వాగ్దానానికి నీకే కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. మోషేలాగా నీ భయభక్తులు కలిగిన జీవితాన్ని మాకు ప్రసాదించిన ప్రభువా. ఈ లోకంలోని పాపాలకు లోను కాకుండా నీ ఆజ్ఞల ప్రకారం నడవడానికి నాకు బలాన్ని ఇవ్వు ప్రభువా. మా దినంలోని పొడిగించి నీ ప్రేమలో ఆరోగ్యంగా, ఆనందంగా, విశ్వాసంతో జీవించడానికి మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.